ప్రైజ్ లార్డ్ అందరికీ. ఈరోజు మరి డైలీ బైబిల్ రీడింగ్గా యోహాను సువార్త 7వ అధ్యాయము 25వ వచనం నుంచి చివరి వరకు మనము చదువుకోవచ్చు. అయితే ఈరోజు నేను ఒక చిన్న సాక్ష్యాన్ని పంచుకోవాలని అనుకున్నాను. ఈరోజు అది టైం వచ్చినట్లుంది దానికోసం. సో అందుకని ఈరోజు నా లైఫ్లో ఉన్న ఒక చిన్న సాక్ష్యము. నేను బాప్తిసము పొందక మునుపే మా ఇంట్లో వాళ్ళందరూ కానీ, మా తాతయ్య వాళ్ళు కానీ, ఎవరైనా కానీ చాలా నేను వెళ్ళే చర్చ్ కానీ, మా తాతయ్య వాళ్ళ చర్చికి కానీ, అక్కడ ఆ ఊరి వాళ్ళు కానీ, తెలిసిందే కదా మీకు, ఊరిలో మైక్స్లో పాటలు పాడతారు. కరెక్ట్గా పాటలు పాడాలి, రాగాలు, తాళము ఇవన్నీ ఉంటాయి. ఇవన్నీ తప్పకుండా పాడాలి. కానీ నాకు అలా వచ్చేది కాదు. నాకు అంత ఐడియా లేదు వాటి గురించి. అలాగే పాటలు పాడుతున్నప్పుడు కూడా నేను తాళము, శృతి ఇవన్నీ నాకు అసలు ఏం తెలియదు. నేను అసలుకి పాడగలిగేవాడిని కాదు. పాడినా కానీ అది పాటలాగా ఉండేది కాదు. కానీ చాలా ఆశ దేవుడి కోసం పాడాలి అని, దేవుడిని మహిమపరచాలి అని. అలా ఉన్నప్పుడు నేను బాప్తిసం తీసుకున్న తర్వాతే అప్పుడప్పుడు చర్చ్లో పాడేవాడిని. కానీ పాడిన తర్వాత, చర్చ్ అయిపోయిన తర్వాత చర్చ్లో కొంతమంది కానీ, లేకపోతే బయట వాళ్ళు కానీ, వాళ్ళు చెప్పేది ఏంటంటే కొంచెం హేళనగా మాట్లాడేవాళ్ళు అనమాట. ఏంటి పాటలు నువ్వు పాట పాడటం రానప్పుడు ఎందుకు పాడటము అన్నట్టు చూసేవాళ్ళు. నేనేంటంటే దేవుడు నాకు నోరిచ్చాడు కాబట్టి నేను పాడాలి, నేను దేవుడిని స్తుతించాలి అని చెప్పేసి అనుకునేవాడిని అనమాట. అలా అనుకుని నేను పాటలు పాడేవాడిని. కానీ ఎప్పుడైతే వీళ్ళందరూ ఇలా అంటున్నారో నాకు ఇంకా కొంచెం అనిపించింది, నేను పాటలు పాడను ఇంకా, అందరూ ఇలా అనుకుంటున్నారు కదా అని. చాలా రోజుల తర్వాత డెసిషన్ తీసుకున్నా. అలా డెసిషన్ తీసుకున్న తర్వాత యాక్చువల్లీ నేను హాస్టల్లో ఉన్నప్పుడు గుంటూరులో బాపట్ల వచ్చేవాడిని సండే చర్చ్ కోసం అని. పర్టికులర్గా వేరే ఫ్రెండ్స్ అందరూ అవుటింగ్ అని చెప్పేసి బయటికి వెళ్ళేవాళ్ళు. పార్క్స్కి, సినిమాలకి, అటు ఇటు షాపింగ్స్కి వెళ్ళేవాళ్ళు. కానీ నేను మాత్రం ఓన్లీ 1 hour బస్ జర్నీ చేసి బాపట్ల వచ్చేవాడిని. అయితే ఇక్కడ ఒక చిన్న సాక్ష్యం ఏంటంటే, ఇలానే ఒకరోజు గుంటూరు నుంచి బాపట్ల రావాల్సి ఉంది. ఆదివారము మార్నింగ్ బయలుదేరాలి, 9 కల్లా వచ్చేయాలి బాపట్ల. 10 కల్లా ఊరిలో ఉండాలి. వేరే చిన్న ఊరు బాపట్ల పక్కన, ఆ ఊరిలో ఉండాలి. ఆ ఊరికి వెళ్ళి అక్కడ ప్రార్థన అటెండ్ అవ్వాలి. అయితే ఆ రోజు ఏమైందంటే మొత్తం మబ్బులు పట్టేసింది, వర్షం పడడానికి రెడీగా ఉంది. నేనేమో రెడీ అయ్యాను. నేను నడుచుకుంటూ వెళ్ళి ఆటో ఎక్కి, ఆటోలో నుంచి వేరే చోట దిగి మళ్ళీ ఇంకో ఆటో ఎక్కి అక్కడి నుంచి మళ్ళీ బస్ ఎక్కాలి. బస్ స్టాండ్కి వెళ్ళి బస్ స్టాండ్ నుంచి బాపట్ల వెళ్ళాలి. సో నేను ఫుల్ వర్షం స్టార్ట్ అయింది, చినుకులు స్టార్ట్ అయిపోయినాయి. ఇంకా నేను దేవుడితో ఒకటే మాట చెప్పాను, దేవుడు నేను నీ యొక్క చర్చ్కి వెళ్ళాలి ఈరోజు. సో నువ్వు ఈ వర్షాన్ని ఆపితే నేను వెళ్ళగలుగుతాను, లేకపోతే నేను నీ చర్చికి వెళ్ళలేను దేవుడా అని చెప్పేసి ప్రార్థన చేశాను. అలా ప్రార్థన చేసిన వెంటనే చినుకులు ఆగిపోయినాయి. ప్రార్థన చేసి నేను ముందుకు నడుస్తున్నాను ఆటో కోసమని, చినుకులు ఆగిపోయాయి. అక్కడి నుంచి వేరే ఆటో తీసుకొని మళ్ళా అక్కడి నుంచి బస్ స్టాండ్కి వెళ్ళి, బస్ స్టాండ్లో బస్సు ఎక్కి బస్సులో కూర్చున్న తర్వాత వర్షము, కుండపోత వర్షము, మామూలుగా కాదు. అప్పుడు నాకు చాలా ఆశ్చర్యం. దేవుడు తన భక్తులని ఎంతోమందిని ఇలా గొప్ప కార్యాలు చేశాడు పాత నిబంధనలో. ఆ దేవుడు ఈరోజు కూడా దేవుడై ఉన్నాడు. నిన్న నేడు ఏకరీతిగా ఉన్న దేవుడు అంటే ఇదేనేమో అని చెప్పేసి నేను గ్రహించుకున్నాను. మన విశ్వాసము బట్టి మనం పెద్ద కార్యం చూడగలుగుతాం. కాబట్టి మీరు కూడా మీ లైఫ్లో విశ్వాసం కోల్పోవద్దు. కష్టాలు వచ్చినా కానీ, ఇబ్బందులు వచ్చినా కానీ దేవుని యందు విశ్వాసం ఉంచండి. చంద్రుడిని, సూర్యుడిని, వర్షాన్ని, రాజుల మనసుల్ని అన్నిటినీ మార్చగల గొప్ప దేవుడు ఆయన.
సో ఆయన యందు మీరు నమ్మిక ఉంచండి. అలాగే రెండోది ఏంటంటే, నేను ఇలా బాపట్ల వచ్చేవాడిని అనమాట ఎవ్రీ సండే. వచ్చి అక్కడి నుంచి నేను పక్కనున్న వేరే గ్రామానికి వెళ్ళి అక్కడ చర్చ్ అటెండ్ అయ్యేవాడిని. మా తాతయ్య వాళ్ళ చర్చ్ అనమాట. అయితే నేను ఇలా వస్తున్నప్పుడు మా తాతయ్య వాళ్ళు ఉంటారు బాపట్లలో. మా తాతయ్య వాళ్ళు వీడు వచ్చాడు కదా అని చెప్పేసి ఒకరోజు, అంటే నేనేమో నిశ్చయించుకున్నాను ఇంకా పాటలు పాడకూడదు ఈ సండే నుంచి అని చెప్పేసి డిసైడ్ అయిపోయాను. ఒకరోజు ఏమైందంటే ఆ సండేనే, ఏ సండే నుంచి అయితే నేను పాటలు పాడనని డిసైడ్ అయ్యానో ఆ సండే రోజు ఏమైందంటే, నేను వచ్చానని చెప్పేసి నేనున్న హాస్టల్లో నాన్ వెజ్ ఉండదు కాబట్టి సండే రోజు ఇక్కడికి వచ్చాడు కాబట్టి వీడికి నాన్ వెజ్ ఉండాలని చెప్పేసి మార్నింగ్ టిఫిన్ చేయకుండా తాతయ్య ఏం చేశాడంటే చేపలు తీసుకొచ్చాడు. చేపలు తింటాడు వీడు, చేపలు తిని చర్చికి వెళ్దాము అని చెప్పేసి అనుకొని చేపలు తీసుకొస్తే చేపలు నానమ్మ వండింది. చేపలు తింటున్నప్పుడు ఒక ముళ్ళు నా గొంతులో గుచ్చుకుంది. ముళ్ళు గొంతులో గుచ్చుకున్నది. ఇంతకుముందు కూడా చాలాసార్లు ముళ్ళు గొంతులో గుచ్చుకున్నా 2 minutes 3 minutesలో పోయేది. అన్నమో లేకపోతే నిమ్మరసమో పిండుకుంటే పోయేది. కానీ ఈసారి ఎంత ట్రై చేసినా కానీ అది పోవట్లేదు. ఇంకా నాకు తెలుస్తుంది లోపల. కనీసం అట్లా ఒక పావు గంట అరగంట నేను ఇబ్బంది పడ్డాను. అప్పుడు వెంటనే నాకు దేవుడు ఒక ఆలోచన మాట్లాడాడు. నువ్వు ఈరోజు నుంచి పాటలు పాడనన్నావు కదా అని నాతో మాట్లాడాడు. వెంటనే నాకు గుర్తొచ్చింది, నేను ఈ మాట అన్నాను కదా, నేను పాటలు పాడనన్నాను కదా. సో దేవుడు, నువ్వు పాటలు పాడాలి నువ్వు నా కోసం అని చెప్పేసి ఈ సూచన ఏంటని చెప్పేసి నేను దేవుడిని అడిగాను. దేవుడు, ఒకవేళ నా పాట నీకు ఇష్టమైతే, ఈ మనుషులకి ఇష్టం లేకపోవచ్చు, వాళ్ళకి వినటానికి వినసొంపుగా లేకపోవచ్చు, కానీ నీకు ఇష్టమా ప్రభువా, నీకు ఇష్టమైతే ఒకవేళ ఈ గొంతును నువ్వు వాడుకో అని చెప్పేసి నేను అని ఆ యొక్క ముళ్ళు నువ్వే తీసే తండ్రి అని అలా ప్రార్థించానో లేదో వితిన్ సెకండ్ అదే టైంలో లోపల ఏమైనా తెలియదు, గొంతులో ముళ్ళు లేదు, నొప్పి లేదు, ఆగిపోయింది. నిజంగా మనుషులు చూసేది వేరుంటుంది, దేవుడు చూసేది వేరుంటుంది. దేవుడు ఎంతగానో ప్రేమిస్తాడు, మనిషి అంత ప్రేమించలేడు. మన చుట్టుపక్కల వాళ్ళందరూ మన విశ్వాసాన్ని లేకపోతే మన పాటల్ని పాడే విధానాన్ని గేలి చేయొచ్చు, కానీ దేవుడు, మనకు మెయిన్ థింగ్ ఏంటంటే దేవుడి దృష్టిలో మనం ఎలా ఉన్నాం, మన విశ్వాసం దేవుడికి కరెక్ట్గా ఉందా లేదా, మనం హృదయంతో పాట పాడుతున్నామా, అది తాళం సరిగ్గా ఉన్నా లేకపోయినా నీ హృదయం నుంచి పాట వస్తుందా, అది దేవుడు చూసేది. దేవుడు ఎప్పుడైనా చూసేది హృదయాన్నే. కాబట్టి మీ అందరికీ ఏం చెప్పదలుచుకున్నానంటే, దేవుడి కొరకు మీరు ముందుకు రండి, స్టెప్ ఫార్వర్డ్. పాటలు పాడటానికి మీకు వచ్చినా రాకపోయినా దేవుని స్తుతించడం మన ముఖ్యమైన బాధ్యత. కాబట్టి పాడటం వచ్చినా రాకపోయినా పాడండి, ట్రై చేయండి బాగా. అలాగే వాక్యాలు చదవండి, సహాయం అడగండి, ఆత్మ సహాయం అడగండి. వాక్యం చదివే ముందు ఒక 1 minute ప్రేయర్ చేయండి. దేవాని ఆత్మ సహాయం ఇవ్వు ఈ వాక్యాలు నేను అర్థం చేసుకోవడానికని. అప్పుడు ఖచ్చితంగా మీకు ఆ వాక్యాలు అర్థమవుతాయి. అలాగే దేవుడు ఆశతో ప్రార్థిస్తూ ఉంటే, దేవుడు కొరకు ఒక అడుగు ముందుకు వేస్తే దేవుడు మీకు తోడుగా వస్తాడు. నేను కూడా ఇప్పుడు ఈ వాక్యాలు అనేది నేనే అడుగు ముందుకు వేశాను దేవుడి మీద నమ్మకంతో. ఇప్పుడు అంతా దేవుడే నడిపిస్తున్నాడు. కాబట్టి మీరు ఇది బాగా నా సాక్ష్యం విన్నారు. కాబట్టి ఈ సాక్ష్యం ద్వారా మీరు ఎంతో కొంత నేర్చుకున్నారని నేను నమ్ముచున్నాను. మెయిన్ థింగ్ ఏంటంటే, ఈ మనుషుల్ని మీరు చూడకండి, బైబిల్ చదవండి, బైబిల్ ప్రకారం మీరు ఉన్నారో లేదో చూసుకోండి. దేవుని కొరకు ముందుకు ఒక స్టెప్ వేయండి, దేవుడు మిమ్మల్ని వాడుకుంటాడు. ప్రతి మనిషి దేవుడి కొరకు వాడబడాలి, అది దేవుని యొక్క చిత్తమై ఉన్నది, దేవుని యొక్క ఆశ అయి ఉన్నది. ఎందుకంటే కోత విస్తారము ఉన్నది, కోయువారు చాలా తక్కువ ఉన్నారని చెప్పి యేసుప్రభు అన్నాడు. సో కోత చాలా విస్తారము ఉన్నది నిజంగా చెప్పాలంటే. బయట మనలాంటి వాళ్ళు ముందుకు స్టెప్ వేస్తేనే కానీ గొప్ప కార్యాలు దేవుడు జరిగించాడు వేరే వాళ్ళ జీవితాల్లో. మిమ్మల్ని ఏదో పాస్టర్స్ అయిపోవాలి, మనం ఏదో అయిపోవాలని కాదు, కానీ మనం కూడా మన చేతిలో మనకు చేతనైనంత వరకు మనం చేయాలి దేవుని కొరకు. అది ఏ రూపంలో అయినా కానీ.
మ్యూజిక్ ఇంట్రెస్ట్ నీకు, పాటల ద్వారా దేవుని కనపరచు, అది 10 మందికి చూపించు, 10 మందిని సాక్ష్యం చెప్పు, 10 మందిని దేవుళ్ళలోకి నడిపించు. అలా నీకున్న టాలెంట్ని బట్టి వాడుకొని దేవుడి కొరకు నిలబడితే గొప్ప కార్యాలు చేస్తాం. ఎందుకంటే పాత నిబంధనలో కూడా దేవుడు నాట్ జస్ట్ రాజులనే కాదు కానీ విద్వాంసులని కూడా దేవుడు వాడుకున్నాడు, మ్యూజిషియన్స్ని వాడుకున్నాడు, పాటలు పాడేవారిని వాడుకున్నాడు. అలా నీ లైఫ్లో ఏదైనా స్పెషాలిటీ ఉందా, అది దేవుని కొరకు వాడు. అంతేగాని ఇది నా పని కాదు కదా అని మాత్రం అనుకోకు. దేవుని కొరకు ఒక 1 స్టెప్ ఫార్వర్డ్ వేస్తే దేవుడు నీ ఆత్మని ఇంకా 10 స్టెప్స్ ఫార్వర్డ్ తీసుకెళ్తాడు. ప్రైజ్ ది లార్డ్. నాదంటూ లోకాన ఏది లేదయ్యా, ఒకవేళ ఉందంటే నీవిచ్చినదే ప్రభువా. నాదంటూ లోకాన ఏది లేదయ్యా, ఒకవేళ ఉందంటే నీవిచ్చినదే ప్రభువా. నీదే నీదే బ్రతుకంతా నీదే, నీదే నీదే బ్రతుకంతా నీదే. నాదంటూ లోకాన ఏది లేదయ్యా, ఒకవేళ ఉందంటే నీవిచ్చినదే ప్రభువా. నాకు ఉన్న సామర్థ్యం, నాకు ఉన్న సౌకర్యం, నాకు ఉన్న సౌభాగ్యం, నాకు ఉన్న సంతానం, అనుభవించే ఆరోగ్యం, ఆరగించే ఆహారం, అనుభవించే ఆరోగ్యం, ఆరగించే ఆహారం కేవలం నీదేనయ్యా, కేవలం నీదేనయ్యా. నాదంటూ లోకాన ఏది లేదయ్యా, ఒకవేళ ఉందంటే నీవిచ్చినదే ప్రభువా. నాకు ఉన్న ఈ బలం, నాకు ఉన్న ఈ పొలం, త్రాగుచున్న ఈ జలం, నిలువ నీడ ఈ గృహం. నాకు ఉన్న ఈ బలం, నాకు ఉన్న ఈ పొలం, త్రాగుచున్న ఈ జలం, నిలువ నీడ ఈ గృహం, నిలచి ఉన్న ఈ స్థలం, బ్రతుకుచున్న ప్రతి క్షణం, నిలచి ఉన్న ఈ స్థలం, బ్రతుకుచున్న ప్రతి క్షణం కేవలం నీదేనయ్యా, కేవలం నీదేనయ్యా. నాదంటూ లోకాన ఏది లేదయ్యా, ఒకవేళ ఉందంటే నీవిచ్చినదే ప్రభువా. నాకు ఉన్న ఈ జ్ఞానం, నాకు ఉన్న ఈ ధనం, అనుభవించే అభిమానం, పొందియున్న అభిషేకం, నాకు ఉన్న ఈ జ్ఞానం, నాకు ఉన్న ఈ ధనం, అనుభవించే అభిమానం, పొంది ఉన్న అభిషేకం, చదువుతున్న ఈ వాక్యం, పాడుతున్న ఈ స్వరం, చదువుతున్న ఈ వాక్యం, పాడుతున్న ఈ స్వరం కేవలం నీదేనయ్యా, కేవలం నీదేనయ్యా. నాదంటూ లోకాన ఏది లేదయ్యా, ఒకవేళ ఉందంటే నీవిచ్చినదే ప్రభువా. నాదంటూ లోకాన ఏది లేదయ్యా, ఒకవేళ ఉందంటే నీవిచ్చినదే ప్రభువా. నీదే నీదే బ్రతుకంతా నీదే, నీదే నీదే బ్రతుకంతా నీదే. నాదంటూ లోకాన ఏది లేదయ్యా, ఒకవేళ ఉందంటే నీవిచ్చినదే ప్రభువా. హల్లెలూయా.
ఈ పాటలో రాసి ఉన్న చివరి వచ్చిన 3వ వచనం, దేవుని కృపను బట్టి నేనే దేవుని యొక్క ప్రేరేపణతో ఈ వచనాన్ని రాశాను. నాకు ఉన్న ఈ జ్ఞానం, నాకు ఉన్న ఈ ధనం, అనుభవించే అభిమానం, పొంది ఉన్న అభిషేకం, చదువుతున్న ఈ వాక్యం, పాడుతున్న ఈ స్వరం కేవలం నీదేనయ్యా అని ఈ వారసు ఒకటి యాడ్ చేశాను. సో నేను చెప్పదలుచుకున్నది అంటే, మీరు దేవుని కొరకు పని చేయడానికి ముందుకు రండి. మీ టాలెంట్ అని కాదు, కానీ దేవుని యొక్క ఆజ్ఞలు కొన్ని ఉన్నాయి. దేవుని స్తుతించాలని ఉంది. సో నేను నా స్వరాన్ని స్తుతించాలని చెప్పేసి వాడతాం మొదలేసాను. సో ఈరోజు కనీసం ఇంతన నేను పాడగలుగుతున్నాను. దేవుడు వాక్యాన్ని అందరికీ పంచమని చెప్పాడు. దేవుని యొక్క ప్రేమను అందరికీ పంచమని చెప్పమని చెప్పాడు. సో మీరు కూడా మీ చుట్టుపక్కల ఉన్న వారికి, మీ ఫ్రెండ్స్కి, అందరికీ దేవుని యొక్క మాటలు చెప్తూ ఉండండి. దేవుడే మీకు సహాయం చేస్తాడు. ప్రైజ్ ది లార్డ్.